సింప్లిఫికేషన్ ట్రిక్స్లో ట్రిక్ 14 విచ్ ఈస్ ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అన్నింటికంటే చిన్న ఫ్రాక్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్సే కాబట్టి డిఫరెన్స్ చేయండి. 5కి 6కి డిఫరెన్స్ ఎంత 1, 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2, 11కి 12కి 1, 13కి 18కి ఎంత డిఫరెన్స్ 5. ఈ డిఫరెన్స్లు ఏవైతే వచ్చాయో అవి ఈక్వల్గా ఉన్నాయా లేదంటే డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి. ఈక్వల్గా వస్తే ఏం చేయాలి, ట్రిక్ 13 అప్లై చేయాలి. డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలి, వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి 1కి 2కి 1కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది 10 అవుతుంది. 10 వచ్చింది కదా. ఇప్పుడు 1 ఎంత 10, 1 10 జ 10, 2 ఎంత 10, 2 5 జ 10, 1 ఎంత 10, 1 10 జ 10, 5 ఎంత 10, 5 2 జ 10. ఇలా ఇంటూలు ఏవైతే వచ్చాయో వాటిని ఏం చేస్తారంటే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. 5 10 జర్ ఎంత అవుతుంది 50 అవుతుంది. 7 5 జర్ ఎంత అవుతుంది 35 అవుతుంది. 11 10 జర్ 110, 13 2 జర్ ఎంత 26. ఇప్పుడు మీకు కావాల్సింది స్మాలెస్టా లార్జెస్టా? స్మాలెస్ట్ కదా. సో 50 35 110 26లో స్మాలెస్ట్ ఏంటి 26 కదా. దాని కరస్పాండింగ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో అదే మన స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒకవేళ లార్జెస్ట్ అడిగితే ఆన్సర్ ఏమయ్యేది 110 పెద్దది కాబట్టి 11/12 అయ్యేది. ఎలా చేయాలో అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.